అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఇ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి క్రీవ్ రిక్వైర్మెంట్స్ అండి. మామూలుగా సినిమా ఇండస్ట్రీకి ఒక సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు, లైట్ మెన్స్ కావచ్చు, ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిందే. ఒక లైట్ కనుక పెట్టకపోయినట్లయితే మహేష్ బాబు లాంటి అందగారైనా కానీ అందంగా కనపడకపోవచ్చు. నందమూరి తారక రాముడు లాంటి ఎన్టీఆర్ లాంటి ఒక వ్యక్తి కూడా తను చెప్పే డైలాగు అంత జనహృదయాల్లో చొచ్చుకోలేకపోవచ్చు. ఎందుకంటే మనకి ఆడియోతో పాటు వీడియో కూడా బాగుంటే మాత్రమే మనం దాన్ని అద్భుతంగా స్వీకరిస్తాం. అలాంటి ఒక అద్భుతం జరగాలంటే లైట్ మ్యాన్ అనేది, సినిమాటోగ్రాఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక పెద్ద ప్రముఖ నిర్మాణ సంస్థ అంటే గతంలో బ్రో పవన్ కళ్యాణ్ గారు, సాయిధరం తేజ్ గారితో బ్రో అనే సినిమా నిర్మించారు. నెక్స్ట్ రీసెంట్గా అంటే మిస్టర్ బచ్చన్ అని రవితేజ గారు, హరీష్ శంకర్ గారి ఇదిలో వచ్చింది. వివేక్ కుజ్బట్ల, అలాగే టీజీ విశ్వప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రొడ్యూసర్స్ దానికి. సో అలాంటి దాదాపు 100 పైగా సినిమాలు చేద్దాం అనుకొని ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతిదానికి కెమెరాలకు కావచ్చు, కెమెరామెన్లకు కావచ్చు, లైట్ మెన్కి కావచ్చు, మనం బయట ఎందుకు డిపెండ్ అవటం, మనమే ఒక టీంని క్రియేట్ చేసుకుందామని వాళ్ళు లైట్ మెన్స్ని, సినిమాటోగ్రఫర్స్కి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళే అవకాశాలు ఇస్తాను అని అంటున్నారు. సో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ సినిమాటోగ్రఫర్స్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఉంటుందంట. 21 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళకి ఫ్రెషర్స్కి అవకాశం ఉంది అని అంటున్నారు. ఎడ్యుకేషన్ ఇది ఇప్పుడు నేను చెప్పే సినిమాటోగ్రఫర్స్ అండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఫోటోగ్రఫీ డిగ్రీ చదివి ఉండాలి, అలాగే ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్లో ఎంతో కొంత పనిచేసి ఉండాలి అని అంటున్నారు. సో దీనికి ఖచ్చితంగా 3 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది చేయాలంట. వాళ్ళంటే 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే పనిచేస్తాను అనే బాండ్ పేపర్ రాస్తే మాత్రమే వాళ్ళు ఈ ట్రైనింగ్ ఇస్తాను అని అంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలో మాట్లాడటం వచ్చి ఉండాలి అని అంటున్నారు. సో ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, అలాగే వాకిన్ ఇంటర్వ్యూ అని ఇక్కడ వాళ్ళ ఇది ఇచ్చారండి, వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. సో అడ్రస్తో పాటు ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది సినిమాటోగ్రాఫర్స్ అండి. సెకండ్ది వచ్చేసి సేమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు లైట్ మెన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తాను అంటున్నారు. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అంటే +2 చదివి ఉండాలి. వయసు 18 నుండి 40 సంవత్సరాల్లోపు ఉండాలి. వీ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, నో ఛార్జెస్ ఫర్ ట్రైనింగ్, మినిమం కాంట్రాక్ట్ 2 years అని అంటున్నారు. సో ఇప్పుడు సార్ వీళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎంతవరకు సముచితం అని మీరు నన్ను అడిగినట్లయితే దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సేమ్ ఈ ట్రైనింగ్ కోసం మీకు దిక్మాల ఇన్స్టిట్యూట్స్ అంటేనే 1,00,000 నుండి 2,00,000, 5,00,000 వరకు కూడా ఛార్జ్ చేస్తుందండి సినిమాటోగ్రఫీ అనే ఒకటి. అలాంటిది వీళ్ళు ఎవ్వరూ కూడా మీ దగ్గర రూపాయి తీసుకోకుండా మీకు ట్రైనింగ్ ఇస్తానంటున్నారు. అంటే ఇప్పుడు బ్రో అనేది అంత పెద్ద సినిమా, పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాకి మీరు అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్గా వెళ్ళారు అనుకుందాం, మీకు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది? లేదు. రేపు అనే రోజు మీకు రవితేజ గారి సినిమా మిస్టర్ బచ్చన్, వీళ్ళ పెద్ద పెద్ద హీరోలతోటే ఇంకా 18 సినిమాలు లైనప్లో ఉన్నాయి. వీళ్ళు ఎప్పటికైనా కానీ నాకు తెలిసి ఇండియా మొత్తంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అవుతారు. సో అలాంటి వాళ్ళు మీకు పిలిచి, అరే రారా బాబు నీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాను, నీకు అన్ని వసతులు నేను చూసుకుంటాను, హ్యాపీగా వచ్చి ట్రైనింగ్ తీసుకో, ఆ తర్వాత మనం చూద్దామని అంటున్నారు. అలాంటి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. అలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. కాబట్టి మీరు తప్పకుండా వెళ్ళే ఒక ప్రయత్నం అయితే చేయండి. కానీ నేను ఇంకొకటి కూడా చెప్తా, మళ్ళీ చెప్తా, ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే పేరుతో ఎవడైనా మిమ్మల్ని బ్లఫ్ చేయడానికి ట్రై చేసినా, మోసం చేయడానికి ట్రై చేసినా వాళ్ళని వదిలిదవ్వండి. రేపు అనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది, దాని ద్వారా మీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ వాళ్ళకి
ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరు రెజ్యూమ్స్ పెట్టండి. ఇప్పుడు మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, మీరు సినిమాటోగ్రాఫర్కి ట్రై చేయండి. అలాగే మీకు బేసిక్ ఫోటో అంటే ఏంటి కెమెరా అనే ఐడియా ఉంది, గతంలో ఏదైనా ఫోటో స్టూడియోలో కావచ్చు, అందులో పనిచేశారు, మీకు ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, డిగ్రీ ఉంది. లేదు మనకి ఇంటరే ఉంది, లైట్మెన్గా చేయండి. ఈ లైట్మెన్గా చేసిన వాళ్ళు, కెమెరామెన్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలా కూడా అవ్వడానికి పాసిబిలిటీస్ అని ఉంటాయి. సో తప్పకుండా ఒక ప్రయత్నం అయితే చేయండి. మంచి మంచి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. సో ఈ కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి. సాగర్ అడిగారండి, హాయ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఇప్పుడు చెప్పారు కదా స్టోరీస్ వింటాం, ప్రొడ్యూస్ చేస్తామని. ఒకవేళ మనం పంపించిన తర్వాత మన స్టోరీలో మెయిన్ పాయింట్ వీళ్ళు కాపీ చేసుకొని మనల్ని సైడ్ చేస్తారు కదా అన్నయ్య అని అడగటం జరిగిందండి. సాగర్, నీ దగ్గర కథ వాళ్ళు దొబ్బేశారు అంటే నువ్వెంత లక్కీ ఫీల్ అవ్వో అర్థం చేసుకో. అంటే నువ్వు హైలీ బ్లెస్డ్, అలాంటి ఇంకో 10-20 కథలు నువ్వు తయారు చేసుకోగలవు. వాళ్ళు దొబ్బేసే వాళ్ళయ్యా, వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ రేట్ వస్తుంది వాళ్ళకి. వాడు దొబ్బేయగలనోడు మహా అయితే 1, 2, 3 హిట్లు కొట్టగలడు. 4వది 5వది ఎంతకాలం అని దొబ్బగలడం? దొబ్బలేడు కదా. సో నేను మీకు ఒకటే చెప్తాను, ఎప్పుడైనా మన దగ్గర పాయింట్ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను అనుకున్న కథలు నాకు తెలిసి నేను ఇండస్ట్రీలో చాలామందికి చెప్పేస్తా. అందులో చాలా సినిమాలుగా వచ్చేసినవి కూడా చాలా ఉన్నాయి. నేనేమనుకుంటా అంటే ఓకే, నాలాంటి థాట్ ఇంకొకరికి వచ్చిందేమో అనుకుంటాను, అంతే తప్పించి ఆ కథ నాది, నేను రెడీ చేసుకున్న కథ నేను 100 మందికి చెప్పాను, అందులో ఎవడో దొబ్బేశాడు ఆయన నేను పెట్టుకోను. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఒక కథ పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చావా? కాదు కదా. లేదంటే ఈ ఒక్క కథతోటి బతికేద్దాం అనుకుంటున్నావా? కాదు కదా. మన దగ్గర 100 కథలు రెడీ చేసుకోగలిగే ఒక బ్రెయిన్ ఉంది కాబట్టి ముందు ఈ నెగిటివ్ వైబ్రేషన్ అనేది బ్రెయిన్లో తీసేస్తే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బ్రెయిన్లోకి వస్తుంది. అప్పుడు సక్సెస్కి రీచ్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. హోప్ సాగర్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను, దీన్ని పాజిటివ్గా తీసుకుంటావని అనుకుంటున్నాను. సో మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందు వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. rajesh.sangisetti@peopletech.com RAJESH రాజేష్ సంగిశెట్టి SANGISETTI సంగిశెట్టి @peopletech.com POPLETECH.com. అలాగే వీళ్ళ అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. హైదరాబాద్లో గచ్చిబౌలి ఏరియాలో శిల్పా గ్రామ్ క్రాఫ్ట్ విలేజ్ అని ఉంటుంది. శిల్పా గ్రామ్ క్రాఫ్ట్ విలేజ్ అని ఉంటుంది. దాని పక్కనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9032257101. ఐ రిపీట్ 9032257101. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో రేపు అనే రోజు ఇంకో బెస్ట్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.